ఒకసారి ఈ ప్రివ్యూ చూడండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సాంగ్ యాడ్ చేసుకోండి. సాంగ్ యాడ్ చేసుకున్నాక ఫొటోస్ని క్లిక్ చేసి రొటేట్ చేసుకోండి. నేను చేస్తున్న విధంగా ఇలానే అన్ని ఫొటోస్ రొటేట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఫొటోస్కి కీ యానిమేషన్ యాడ్ చేయడం. స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, సెకండ్ వన్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. సెకండ్ కీ యానిమేషన్ దగ్గరకు వచ్చి ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో క్లిక్ చేసి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, మళ్ళీ ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. ఫస్ట్ కీ యానిమేషన్ దగ్గరికి వచ్చి ఫోటోని జూమ్ చేయండి. థర్డ్ ఫోటోకి కీ యానిమేషన్ యాడ్ చేయండి. సెకండ్ కీ యానిమేషన్ దగ్గరికి వచ్చి ఫోటోని జూమ్ చేయండి. ఫోర్త్ ఫోటోకి కీ యానిమేషన్ యాడ్ చేయండి. ఫస్ట్ కీ యానిమేషన్ దగ్గరికి వచ్చి ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ కాపీ చేసుకుని నేను పేస్ట్ చేస్తున్నా. సాంగ్ ప్లే చేసుకుంటూ స్ప్లిట్ చేసి లిరిక్స్ చేంజ్ చేసుకోండి. ఇలానే సాంగ్ ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కీ యానిమేషన్ యాడ్ చేయడం. ఫస్ట్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఒక కీ యానిమేషన్ యాడ్ చేసుకోండి. లాస్ట్ కీ యానిమేషన్ దగ్గరికి వచ్చి టెక్స్ట్ మొత్తం జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, ఎండింగ్ ఒక కీ యానిమేషన్, ఎండింగ్ కీ యానిమేషన్ దగ్గరకు వచ్చి టెక్స్ట్ని జూమ్ చేయండి. ఇలానే ఎండింగ్ వరకు కీ యానిమేషన్ యాడ్ చేసుకుంటూ టెక్స్ట్ని జూమ్ చేయండి. కీ యానిమేషన్స్ యాడ్ చేసిన తర్వాత టెక్స్ట్కి గ్లో యాడ్ చేయడం. స్టార్టింగ్ లిరిక్స్ దగ్గరికి రండి. వచ్చిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏ ఫాంట్ ఆప్షన్లో ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షాడో అనే ఆప్షన్లో షాడోస్ ఎనేబుల్ చేసుకొని గ్లో అనే ఆప్షన్లో సెకండ్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ సెకండ్ వన్ కూడా ఇలానే గ్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్ గ్లో యాడ్ చేసుకోండి. ఇలానే ఎండింగ్ వరకు గ్లో యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.